ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న విషయము 'లేడీ అఘోరి' ప్రేమ కథలు. అంటే ఒకటి కాదు, 2 కథలు ఇప్పుడు బయటకొచ్చిన నేపథ్యంలో మొదటి భార్య ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఇంకొక అమ్మాయిని కూడా మ్యారేజ్ చేసుకున్నా అని చెప్తున్న నేపథ్యంలో, ఆ అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ గానివ్వండి, లేకపోతే ఈ అఘోరికి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం అంతా వచ్చి ఒక లీగల్ సిస్టమ్‌నే ఇవాళ క్వెషన్ చేసే స్థాయికి వెళ్ళిపోయిన నేపథ్యంలో అసలు ఏంటి అలాంటి మ్యారేజెస్ చెల్లుతాయా? అఘోరి అన్న అతను కాకుండా ఆమె ఆల్రెడీ ఫీమేల్‌గా మారిపోయింది. సో, ఇద్దరు ఫీమేల్స్ మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం ఉందా? ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత ఒక అమ్మాయి లైఫ్‌లోకి వెళ్లి పెళ్లి చేసుకొని దాని దాంపత్యం అనే అవకాశం ఉందన్న విషయం పైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ బాలా గారు ఉన్నారు మనతో పాటు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా చూడండి ఇప్పుడు 'అఘోరి' స్టోరీలో చాలా క్లియర్‌గా ఉంది. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి లేదా ఇలాంటివన్నీ డిఫరెంట్ సినారియోస్ అయితే ఇక్కడ చాలా క్లియర్‌గా అఘోరి కాదు, లేడీ అఘోరి. తను ఆల్రెడీ ట్రాన్స్‌జెండర్ అయిపోయి తను ఆల్రెడీ ఫీమేల్‌గా మారిపోయారు. ఇప్పుడు ఇంకొక అమ్మాయితో నాకు పెళ్లి, ఆ పెళ్ళికి సంబంధించి ఇదంతా డిస్కషన్ జరుగుతుంది. ఆ అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో, ఈ అమ్మాయి మేజర్ కాబట్టి షీ హాస్ ఆల్ ద రైట్స్. సో, అసలు నిజంగానే ఒక ట్రాన్స్‌జెండర్‌కి, ఒక అమ్మాయికి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న మ్యారేజు, ఆ మ్యారేజ్‌కి నిజంగానే లీగల్ సిస్టమ్‌లో యాక్సెప్టెన్సీ ఉందా? లేదా? ఒకవేళ లేని పక్షంలో అప్పుడు వీళ్ళున్న పరిస్థితి ఏంటి? దీని మీద మీ అనాలిసిస్. ఒకటే చిదంబరం గారు ఇక్కడ సి మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే టూ డిఫరెంట్ జెండర్స్, ఎదర్ మేల్ ఆర్ ఫీమేల్, ఎదర్ మేల్ ఆర్ అదర్ ట్రాన్స్ జెండర్. అంటే జెండర్ అనేది ఏంటంటే మేల్ ఫీమేల్ మనకు బేసికల్గా తెలిసింది. థర్డ్ జెండర్ కూడా మనకుంది, అది కూడా తెలుసు. అవును. వాళ్ళు మేల్ కాదు, ఫీమేల్ కాదు. ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జెండర్. ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జెనసిస్ ఆఫ్ జెండర్ ఏదైతే ఉందో దానికి కొంతమంది వాళ్ళ ఇండిపెండెంట్ రైట్స్ ఉంటాయి కాబట్టి ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. మ్యారేజ్కి దెర్ ఈస్ నో బార్ అట్ ఆల్. ఎందుకంటే ఫీమేల్ చేసుకోవడానికి లేదు, దెర్ ఈస్ నో. ఎందుకంటే సేమ్ జెండర్ కెనాట్ బి. అలానే మేల్ స్వలింగ సంపర్కానికి మనకు అవకాశం లేదు కదా ఇండియాలో. నేను అక్కడే చెప్తున్నాను. ఇప్పుడు ఇండియాలో స్వలింగ సంపర్కం అనేది ఇప్పుడు ఏదైతే ఉందో అలానే క్రైమ్ కూడా కాదు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు మెజారిటీ దాటిపోయిన తర్వాత ఇద్దరు వ్యక్తులు అంటే మేల్ వాళ్ళ యొక్క పర్సనల్ ఇంటర్వెన్స్ వల్ల సమ్ హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళు ఇంటర్ కోర్స్లోకి వెళ్ళారు అనుకోండి, సపోజ్ ఇట్స్ నాట్ అ క్రైమ్. కాకపోతే మోరల్ అండ్ ఎథికల్గా ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే, అలానే ఫీమేల్ వెళ్ళారు అనుకోండి, ఇట్స్ నాట్ అ క్రైమ్. మోరల్ అండ్ ఎథికల్గా ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఇక్కడ కూడా ఇప్పుడు జెండర్ ఈక్వేషన్స్లో తీసుకున్నప్పుడు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, డిఫరెంట్ జెండర్స్. ఆ డిఫరెంట్ జెండర్స్లో వాళ్ళ ఇంటర్ కోర్స్లోకి వెళ్ళినప్పుడు ఇట్స్ నాట్ అ క్రైమ్, ఇట్స్ అ మోరల్ అండ్ ఎథిక్స్కి సంబంధించింది. అదే ట్రాన్స్జెండర్ మీకు ఏ విమెన్తోనో లేకపోతే మెన్తోనో వెళ్ళినప్పుడు దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఒక మేల్ ట్రాన్స్జెండర్గా చేంజెస్ జరిగిన తర్వాత ఇప్పుడు ఏ వ్యక్తి అయితే అతన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇట్స్ దేర్ ఒపీనియన్. మళ్ళీ ఎందుకు దేర్ ఒపీనియన్ అంటున్నానంటే, నేను డిఫరెంట్ జెండర్ అక్కడ, సేమ్ జెండర్ కాదు, ఫీమేల్ అయితే కాదు. ఇప్పుడు ఫీమేల్ అఘోరి అంటే ఫీమేల్ జెండర్ అని అంటున్నాం, వాళ్ళు ఫీమేల్గా మారినా కూడా దే ఆర్ నాట్ అ ఫీమేల్, దే ఆర్ అ ట్రాన్సింగ్ ఆఫ్ దేర్ జెండర్షిప్. సో ఇప్పుడు జెండర్షిప్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిపోయిందో ఇట్స్ నాట్ అ మేల్ ఆర్ ఇట్స్ నాట్ అ ఫీమేల్, ఇట్స్ అ థర్డ్ జెండర్. సో లాలో దెర్ ఈస్ నో ప్రొహిబిషన్. ఇప్పుడు వీళ్ళని పెళ్లి చేసుకోకూడదని ప్రొహిబిషన్ లేదు, కానీ ప్రొహిబిషన్ ఎక్కడ ఉంటుంది, మేల్ చేసుకోవడం, ఫీమేల్ చేసుకోవడం ఉంటుంది తప్ప. ఎందుకంటే సేమ్ జెండర్ కెనాట్ బి, డిఫరెంట్ జెండర్ కెన్ బి. ఆధార్ కార్డ్ ప్రకారం మేల్, కానీ వాళ్ళకున్న శారీరకంగా ఉన్న సిచ్యువేషన్ కానివ్వండి, లేకపోతే వీటి మీద చూస్తే మాత్రం షీఈ్ ఎ ఫీమేల్ నౌ. ఓకే, సో అలాంటప్పుడు ఈ అమ్మాయి ఏమో నేను పెళ్లి చేసుకున్నాను, నాకు తాళి కట్టారు, ఆ తాళి ఎక్కడి నుంచో తీసుకొచ్చారు, ఇవన్నీ చెప్తుంది. అది కాకుండా ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడం కన్నా ముందు ఇంకొక పెళ్లి కూడా జరిగింది ఆ వ్యక్తికి. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు స్పెసిఫిక్గా రెండో అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ప్లస్ అతనికి సంబంధించిన క్యారెక్టర్కి సంబంధించిన కొన్ని డౌట్స్ రైజ్ చేస్తారు. ఇవన్నీ పాయింట్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఎవరికి లీగల్ రిసార్ట్ అయితే ఏముండదండి. ఎందుకు లీగల్ రిసార్ట్ ఉండదంటే దే ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ అండర్ ద లా. ఫస్ట్ పాయింట్, ఎందుకు దే ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ అండర్ ద లా అంటే వీళ్ళ మ్యారేజ్ అనేది నల్ అండ్ వైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చెల్లుబాటు కానీ మ్యారేజ్ నల్ అండ్ వైట్. నిజం చెప్పాలంటే అసలు ఈ మ్యారేజ్లకి వీళ్ళు చెప్పేదానికి ఒక శాంటిటీనే లేదు. ఇట్స్ కంప్లీట్లీ బ్రూటల్ అనుకోవచ్చు మనం ఈ మ్యారేజెస్. ఎందుకు అంటే వీళ్ళు మేల్స్ కాదు, అలానే ఫీమేల్స్ కాదు, రైట్. ఫీమేల్ చేసుకుంటే శాంటిటీ ఉందని అనుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ట్రాన్స్జెండర్, వాళ్ళ మోరల్ ఎథికల్గా అది పనికొస్తుంది తప్ప లీగల్ రిసార్ట్లో వీళ్ళకి సెక్యూరిటీ అనేది దెర్ ఈజ్ నో. మన దగ్గర అలాంటి లెజిస్ట్రేషన్ ఇప్పటికి లేదు. అలాంటి లెజిస్ట్రేషన్ ఏదైనా వస్తే దెన్ డెఫినెట్లీ దేర్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ లా అనుకోవచ్చు. ఇప్పుడు దాకా అయితే మన ఇండియాలో అలాంటి లెజిస్ట్రేషన్ లేదు. లెజిస్ట్రేషన్ ఎవరు తీసుకురావాలి? అగైన్ పబ్లిక్లో నుంచి ఒక ఒపీనియన్ రావాలి, దాని మీద ఇంజనీరింగ్ జరగాలి, దాని మీద ఒక ఎనాక్ట్మెంట్ జరగాలి, ఆ ఎనాక్ట్మెంట్ పబ్లిక్లోకి ఎడ్యుకేషన్ అవ్వాలి, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అవ్వాలి. అసలు పబ్లిక్ ఒప్పుకోవాలి ఇక్కడ.
ఈ అవును. సిస్టంలో. హ్మ్. పబ్లిక్ డిమాండ్ ఉన్నప్పుడే కదా పార్లమెంట్లో బిల్లులు అనేది చేస్తారు. ఎస్. సో ఆ పార్లమెంట్లో బిల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెజారిటీ లేదు. సో ఈ సొసైటీలో దాన్ని యాక్సెప్ట్ చేసేంత సినిమా అయితే లేదు. సో కాబట్టి వీళ్ళు చేసుకున్న ఎన్ని మ్యారేజెస్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవి లీగల్ బ్యాటిల్లో వీళ్ళకి రైట్స్ ప్రొటెక్షన్ అనేది హైలీ ఇంపాసిబుల్. పాయింట్ నెంబర్ 1. జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ లాలో వీళ్ళకి జనరల్ అఫెన్సెస్ ఏమైనా జరిగితే దాంట్లో ప్రొటెక్షన్ వస్తుంది తప్ప వీళ్ళకి మ్యారేజ్ యాక్ట్లో ఉన్న అంటే ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ కావచ్చు, లేకపోతే హిందూ మ్యారేజ్ యాక్ట్ కావచ్చు, లేకపోతే ముస్లిం పర్సన్ లా కావచ్చు, లేకపోతే క్రిస్టియన్ సంబంధించిన స్పెషల్ యాక్ట్ కావచ్చు, వీటిల్లో మాత్రం ప్రొటెక్షన్ రాదు. ఎందుకంటే దాంట్లో డిఫైన్ చేసి లేరు కాబట్టి వీళ్ళు. సో జస్ట్ టేకింగ్ ఏ కేస్, ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ ఈ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ అమ్మాయి వెళ్ళి ఆ అఘోరితో ఉండడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. సో వాళ్ళ అమ్మాయిని ఒకవేళ సేఫ్ గార్డ్ చేసుకోవాలన్నా లేకపోతే ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి ఏమైనా రైట్స్ ఉన్నాయా? వాళ్ళు నిజంగానే అమ్మాయిని అక్కడ నుంచి, ఎందుకంటే దే ఆర్ సేయింగ్ దట్ ఈస్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వేరే ఏదో వాళ్ళ పేరెంట్స్కి అయితే ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఉన్నాయంటే ఇద్దరు వ్యక్తులు డొమెస్టిక్ లైఫ్ కంటిన్యూషన్ చేయడానికి ఏలా వాళ్ళని అడ్డుకోదు. బట్ ఇక్కడ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే మ్యారేజ్ చేసుకున్నామనే కాన్సెప్ట్ ఎప్పుడైతే తీసుకొచ్చినారో పేరెంట్స్ ఎవ్రీ రైట్ ఉంది. మ్యారేజ్ ఎవరికి చేస్తారు, ఎవరితో చేసుకోమంటారు? మేల్తో వెళ్తే ఎస్, మేల్ ఫీమేల్తో వెళ్తే ఎస్. కానీ ఇక్కడ పేరెంట్స్ రైట్ ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఆ ఫీమేల్ ట్రాన్స్జెండర్ అనే వ్యక్తితో వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి లైఫ్ని డ్యామేజ్ చేసుకుంటుంది. సో డ్యామేజ్ చేసుకున్నప్పుడు హూజ్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్? అగైన్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు ఎంతవరకు అంటే మీరు అనొచ్చు 18 years దాటిపోయిన తర్వాత నా ఇష్టం. ఎస్, 18 years దాటిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఇష్టం ఎంతవరకు అంటే అతనితో కలిసి ఉండడం వరకు, బట్ నాట్ ఫర్ మ్యారేజ్. ఓకే, మ్యారేజ్ అనేది కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ఆ అమ్మాయితో కలిసి ఉండేటప్పుడు ఏ పోలీస్ వాళ్ళు కూడా, ఏ తల్లిదండ్రులు కూడా ఆ అఘోరీ నుంచి కలిసి ఉండకు అని చెప్పి బయటికి తీసుకొచ్చే రైట్ ఎవరికి లేదు. ఓకే, బట్ పెళ్లి చేసుకొని మేము ఉంటున్నామంటే ఎస్, దే హ్యావ్ ఎ రైట్. ఎందుకు అంటే యాజ్ ఎ లీగల్ సిస్టంలో మీకు ఫస్ట్ వైఫ్ తో డివోర్స్ అయ్యి సెకండ్ వైఫ్ అనాలి. అసలు ఇక్కడ డివోర్స్ వేయడానికి కూడా స్కోప్ లేదు. ఎందుకు అంటే అక్కడ ట్రాన్స్జెండరు, ఇక్కడ ఫీమేల్. ఫస్ట్ పాయింట్, వీళ్ళు మోరల్గా వీళ్ళు పెళ్లి చేసుకునే దానికి ఇప్పుడు ఎలా డైవర్స్ వస్తుంది వీళ్ళకి? అసలు నీ మ్యారేజ్, నేను అదే అంటే మ్యారేజ్ ఇది నల్ అండ్ వైడ్ అంటున్నాను, ఇల్లీగల్. ఇట్స్ నాట్ అ శాంటిటీ ఆఫ్ మ్యారేజ్, అసలు మ్యారేజే కాదు అది. ఇప్పుడు కోర్టులో ఎప్పుడైనా ఎందుకు వస్తారు అంటే బయట సిస్టంలో మనకు అన్యాయం జరిగినప్పుడు వస్తారు. నీది అన్యాయమే కాదైనప్పుడు ఇంక కోర్టుకు వస్తే ఏం న్యాయం జరుగుతుంది? వాట్ యు వాంట్? ఇప్పుడు ఒక విక్టిమ్ ఉంటే దానికి రిలీఫ్ కావాలి, నువ్వు విక్టిమే కాదు, ఏం రిలీఫ్ కావాలి ఇంకా? సో ఫైనల్ దీనికి అసలు కేస్ కన్క్లూజన్ ఏంటి ఇప్పుడు? అంటే ఇట్స్ వెరీ సింపుల్. కన్క్లూజన్ ఏంటంటే మీడియాలో మిర్చి మసాలాకి పనికొస్తుంది, సోషల్ సొసైటీలో ఒక ఎంటర్టైన్మెంట్కి పనికొస్తుంది. అదేవిధంగా కొత్త అంటే లైక్ ఈ మధ్యకాలంలో డబ్బులు, నాకు తెలిసినంత వరకు నేనేం అర్థం చేసుకుంటున్నాను అంటే, నేను ఒక సోషల్ సైన్సెస్ స్టూడెంట్ని కాబట్టి ఆంథ్రపాలజీ, సైకాలజీ చాలా ఇంపార్టెంట్. నేను ఆ వీడియోస్ అవన్నీ చూసినప్పుడు ఆ అమ్మాయి అతనితో ఎందుకు అట్రాక్ట్ అయ్యిందంటే ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్ నాకు రైజ్ అయింది. ఆమెకి అక్కడున్న ఫెసిలిటీస్ కావచ్చు, ఎమ్యూనిటీస్ కావచ్చు, ఫీజిబిలిటీస్ కావచ్చు, తనకు కావాల్సిన విధంగా అక్కడ ఉంది. దానివల్ల ఆ అమ్మాయి అతనితో వెళ్తుంది, అంతకు మించి ఏం లేదు. వాళ్ళ ఇప్పుడు ఇతను కాకుండా ఇతనికంటే కొంచెం బెటర్మెంట్ పర్సన్ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే డెఫినెట్లీ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర లేనిది ఇతని దగ్గర ఉంది కాబట్టి తన అమ్మాయి అటు వెళ్ళింది తప్పనిచ్చి ఈ మ్యారేజువల్ లైఫ్లో భక్తి. అమ్మాయి చెప్తే ఏదైనా సరే ఇతనితోనే ఉంటాను, నేను ఇంకెక్కడ ఎవరితోనూ చేసుకోను. ఇలాంటి చిదంబరం గారు, నేను ఒక విషయం చెప్తాను మీకు. మనం ఎన్ని చూడలేదు సొసైటీలో, నేను ఇతన్ని తప్ప ఎవరిని నేను నా జీవితంలో ఇంకోటి చేసుకొని ఇతనే నా లైఫ్ అని చెప్పి సెలబ్రిటీస్ పిల్లలు మ్యారేజ్ చేసుకొని ఇమీడియట్లీ విరిపోయి మళ్ళీ ఇంకోటితో పెళ్లి చేసుకొని పిల్లలుగానో వెళ్ళేవా? నెంబర్ ఆఫ్ కోకళ్ళలో ఎన్నో చూస్తున్నాం. మరి అలా మేల్ ఫీమేల్ ఉన్న జరిగిన మ్యారేజెస్ డిజాల్వ్ అయిపోయేసి వెళ్తున్నప్పుడు ఇదంతా, ఇది కూడా ఓన్లీ ఫర్ స్పాన్ ఆఫ్ టైం. ఎందుకంటే అక్కడ అమ్మాయికి ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళ పేరెంట్స్ దగ్గర లేవు. పేరెంట్స్ దగ్గర మిస్ అయిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇంకొక అబ్బాయి ఆ అమ్మాయి లైఫ్లోకి వచ్చి అవి ఇచ్చినంటే డెఫినెట్గా ఆ అమ్మాయి ఫాలో డౌన్ అయ్యేది. కానీ ఇక్కడ అబ్బాయి రాలా, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ట్రాన్స్జెండర్ అనేది ఆ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ప్రొవైడ్ చేసినప్పుడు ఆల్వేస్గా ఏముంటుంది, ఇక్కడ నీడ్ని ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేస్తారో సైకలాజికల్గా మైండ్ ఆల్వేస్గా ఫాల్ డౌన్ అవుతుంది. అంతకుమించి ఇక్కడ ఏం లేదు. ఆ అమ్మాయి నీడ్ని ఈ ట్రాన్స్జెండర్ ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టే నడుస్తుంది. ఒక 10 days ఈ ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో ఈ అఘోరి ఆ అమ్మాయి నీడ్స్ని డెలివరీ చేయకుండా ఆపమని చెప్పండి, వెరీ నెక్స్ట్ డే ఆ అమ్మాయి ఉండదు.
ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓవరాల్ చూస్తే ఇప్పుడు ఈ ట్రాన్స్‌జెండర్ ఇది లవ్ స్టోరీ అంతా చూసినప్పుడు అంటే సైకలాజికల్‌గా దానికి ఒక డిఫరెంట్ వెర్షన్ ఉంది. ఆ వెర్షన్ కూడా చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో లీగల్‌గా ఆ పేరెంట్స్‌కి ఎంతో కొంత ఇమ్యూనిటీ ఉంది. దాన్ని కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఈ అంటే ఆ సిస్టమే కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉంది కాబట్టి ఫైనల్ ఇలాంటిది ఏదైనా ఒక ఇష్యూ అయ్యి నిజంగానే కోర్ట్స్ ఏదైనా ఆ ల్యాండ్ మార్క్ జడ్జ్‌మెంట్స్ ఏమైనా ఇస్తేనే వీటిలో ఫ్యూచర్ ఇది రెఫరెన్స్‌గా పనికొస్తున్నది మనకు అర్థమవుతుంది.